మహాలక్ష్మి వరాలతో చెప్తుంది, నేను ఇంటి కోడల్ని అని చెప్తుంది. నేను చక్రి భార్యని అని చెప్తుంది. అసలు ఏమై ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. పొదల ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొదల ఎపిసోడ్లో చక్రి అలాగే కేశవ శైలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే శైలు వాళ్ళ ఇంట్లోకి నాన్న వెళ్ళటం చూసి అదే శైలు వాళ్ళ ఇల్లు అని చెప్పి డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. ఈ లోపల వరాలు, ఎవరు మీరు డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చేసారు, తలుపులు తీసున్నాయని చెప్పి అరుస్తుంది వరాలు. అయితే ఈ లోపల శైలు వాళ్ళ నాన్న శైలు వాళ్ళంతా వస్తారు. శైలు అలాగే కేశవ మాట్లాడుకుంటారు. ఏంటి బుస్సు, మీ అన్నయ్య వచ్చాడు కదా మా ఇంటికి పిలు అని చెప్పి అంటాడు కేశవ. శైలు ఇంకా ఏంటి ముంగీసా అని చెప్పి అంటుంది. ఈ లోపల కేశవ మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి, మీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాక మళ్ళీ ఇక్కడ వచ్చారేంటి అని చెప్పి అంటాడు. ఈ లోపల చక్రి, వచ్చారా నా తమ్ముడు బామ్మర్తి అని చెప్పి అంటాడు చక్రి. ఇంకా చక్రి చెప్తాడు కేశవతో, రే మీ బామ్మర్తికి నేను ఏం పేరు పెట్టానో తెలుసా, ఆది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల శైలు వాళ్ళ నాన్న, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ గొడవ పట్టడానికి వచ్చారా అని చెప్పి అంటాడు శైలు వాళ్ళ నాన్న. ఇంకా చక్రి చెప్తాడు, ఏంట్రా మా ఇల్లు గురించి లాడ్జ్లా ఉంది అన్నావు, మీ ఇల్లు అంటే ఇంద్రభవనంలా ఉందా అని చెప్పి, కొంచెం కూడా లేదు అని చెప్పి అంటాడు. ఈ లోపల శైలు వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నారా అని చేయవెత్తుతాడు. ఇంకా కేశవ వాడిని చేయి వెనక్కి మెలి తిప్పి, చేయి చాలా రఫ్గా ఉంటుంది, ఈడ్చి కొడితే బాడీ రిపేర్కి వస్తుంది అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా ముంగీసా ఆపు అని చెప్పి శైలు చెప్తుంది. కేశవాని ఆపటానికి శైలు వాళ్ళ నాన్న ఆపటానికి చేయగలనరా అని చెప్పి అంటాడు. ఈ లోపల శైలు అడుగుతుంది, మీరు గొడవ పట్టడానికి వచ్చారా మాట్లాడటానికి వచ్చారా అని అంటుంది. ఇంకా శైలు వాళ్ళ అమ్మ ఇదే సందు అనుకుని, చూసావా వీళ్ళు ఎలాంటి వాళ్ళో అని చెప్పి అంటుంది. ఈ లోపల శైలు, ఫస్ట్ వీడెందుకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో గొడవ పడాలి, వీళ్ళు కూడా మనలాగే కదా అని చెప్పి అంటుంది శైలు. ఇంకా శైలు వాళ్ళమ్మ ఉస్సై అని చెప్పి అంటుంది. ఈ లోపల శైలు వాళ్ళ నాన్న, నువ్వు ఫస్ట్ నో మీ అని చెప్పి అంటాడు. కేశవ చెప్తాడు శైలు వాళ్ళ పేరెంట్స్తో, మీ అమ్మాయి నన్ను ప్రేమించింది అని చెప్తాడు. ఈ లోపల శైలు చెప్తుంది, అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా అని అంటుంది శైలు. ఇంకా కేశవ అంటాడు, నువ్వు ఆగే తింకర మొహం దానా అని చెప్పి అంటాడు. ఇంకా కేశవ వాళ్ళ పేరెంట్స్తో చెప్తాడు, ఒప్పుకుంటే చెప్పి చేసుకుంటాం, ఒప్పుకోకపోతే ఎలా చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా కేశవ, మీ అమ్మాయికి నేను బాగా నచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా శైలు మధ్యలో అంటుంది, అంటే నీకు నేను నచ్చలేదా అని చెప్పి అంటుంది. ఈ లోపల శైలు వాళ్ళ అమ్మ, ఏవయ్యా వీళ్ళు ఇప్పుడే ఏమై ఊసే అనుకుంటున్నారు, ఏదో మొగుడి పిల్లల్లాగా అని చెప్పి అంటారు శైలు వాళ్ళ నాన్నతో. ఈ లోపల చక్రి అంటాడు, తల్లి తాటి చెట్టు అయితే బిడ్డ ఈత చెట్టు అవుతుందా, దొందే అని చెప్పి అంటాడు. ఇంకా కేశవ అంటాడు, మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పమనండి, చచ్చినా నేను దాంతో మాట్లాడను అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా శైలు, అమ్మో నేను ఎందుకు అలా చెప్తాను అని చెప్పి అంటుంది. నాకు వీడంటే చాలా ఇష్టం అని చెప్పి అంటుంది శైలు. ఇంకా కేశవ చక్రి చాలా సంతోషంగా వింటారు. ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నీకు కొంచెమైనా తలకాయ ఉందా, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. నిన్ను చెప్తున్నాను ఊరుకో అని చెప్తున్నా అని చెప్పి శైలు వాళ్ళ అన్నయ్య అంటాడు. నేను చంపనైనా చంపుతాను కానీ వాడికిచ్చి మాత్రం పెళ్లి చేయను, నేను బతుకుండగా నీకు వాడితో పెళ్ళి అయితే జరగదు అని చెప్పి అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. ఇంకా చక్రి అంటాడు, వీడికేం తక్కువరా తమ్ముడు బామ్మర్తి అని చెప్పి అంటాడు, వీడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, మీ చెల్లెలు మా ఇంటికి వస్తే బంగారంలా చూసుకుంటాడు అని చెప్పి అంటాడు చక్రి. ఈ లోపల శైలు వాళ్ళ నాన్న అంటాడు, చిచి మీలాంటి వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని ఎందుకు ఇస్తాను, మీ నలుగురిని జీప్లో తీసుకెళ్ళటం నేను చూశాను, మీ ఫ్యామిలీ గురించి నేను ఎంక్వైరీ చేశాను, మీలాంటి వాళ్ళ ఇంటికి మా ఇంటి అమ్మాయిని పంపించను అని చెప్తాడు శైలు వాళ్ళ నాన్న. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంది నిన్ను వాళ్ళ ఇంటికి పంపించడానికి కాదమ్మా, వాడిని మర్చిపో అని చెప్పి చెప్తాడు శైలు వాళ్ళ నాన్న శైలుతో. ఇంకా శైలు వాళ్ళ అమ్మ, దీన్ని అంత సులువుగా వదిలేది కాదండి అని చెప్పి అంటుంది. కేశవ చక్రి ఇంటికి వస్తారు. మాధవ అడుగుతారు, అమ్మయ్య వచ్చారా, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మాధవ అడుగుతాడు. జాగింగ్కి వెళ్ళామన్నయ్య, వాకింగ్కి వెళ్ళాం అని చెప్పి అంటారు చక్రి కేశవ. జాగింగ్కి వాకింగ్కి మీరిద్దరు వెళ్ళారా అని చెప్పి అందరూ చాలా వింతగా చూస్తారు. మహాలక్ష్మి కన్నా అలాగే మాధవ. వాకింగ్ కాదన్నయ్య, జాగింగ్కి వెళ్ళాం అని చెప్పి అంటాడు.
ఈ లోపల కన్నా అంటారు, నిజం చెప్పండి, మీరు బుస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అని చెప్పి అంటాడు కన్నా. చక్రి బుస్ ఎవరా అని చెప్పి అంటాడు. మేమెందుకు వెళ్తాం మర్యాద లేని వాళ్ళ ఇంటికి అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా మహాలక్ష్మి, నన్ను చూసి చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది. ఇంకా కేశవ ఒక పక్కకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి తప్పించుకెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. అంటే వాడిని అడిగారు కదా అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు కేశవ. ఇంకా చక్రి అంటాడు, మాధవాని నాకు టీ పెట్టివ్వా అన్నయ్య అని చెప్పి అంటాడు. మాధవ అంటాడు, నేను పెట్టను అని చెప్పి అంటాడు. నువ్వెప్పుడు నాకు పెట్టనని చెప్పలేదు, నిన్నెవరో చెడగొడుతున్నారు అన్నయ్య అని చెప్పి అంటాడు చక్రి. ఇంకా మహాలక్ష్మి అంటుంది, అవును నేనే చెడగొడుతున్నాను, వెళ్ళిపోనా ఇంట్లో నుంచి అంటుంది మహాలక్ష్మి. మీకు సాష్టాంగ నమస్కారం పెడతాను, నేను మిమ్మల్ని ఏమనలేదు అని చెప్పి అంటాడు సరదాగా మహాలక్ష్మిని. ఈ లోపల శైలు వాళ్ళ అమ్మ నాన్న మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు. అయితే నారాయణని చూసి, నువ్వేనా కేశవ వాళ్ళ నాన్న, కొడుకుల్ని పెంచి ఊరి మీద కుదలమేనా నీ పని అని చెప్పి అంటుంది శైలు వాళ్ళ అమ్మ. ఇంకా నారాయణ అంటాడు, నువ్వు చాలా ఫాస్ట్గా ఉంది, గొడవ పట్టడానికి వచ్చినట్టున్నావేంటమ్మా అని చెప్పి అంటాడు నారాయణ. అని చెప్పి అంటే మీ అబ్బాయి మా అమ్మాయి వెనకాల పడుతున్నాడు అని చెప్పి అంటారు. ఓకే మీరేనా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు అని చెప్పి అంటాడు నారాయణ. ఈ లోపల కన్నా, అన్నయ్య ఇక్కడితో గొడవ జరుగుతుంది అని చెప్పి పిలుస్తారు. మీ ఇద్దరు కేశవ అలాగే చక్రి వచ్చి మా ఇంటి దగ్గర గొడవ పెట్టుకుని వెళ్ళారు అని చెప్పి అంటాడు శైలు వాళ్ళ నాన్న. ఇంకా కేశవ అంటాడు, వాళ్ళు మన ఇంటి గురించి తప్పుగా మాట్లాడారు, మన ఇల్లుని లాడ్జ్ అని చెప్పి అన్నారు, అందుకే వాళ్ళ ఇల్లు చూడటానికి వెళ్ళాము అని చెప్పి అంటారు. ఇంకా శైలు వాళ్ళ నాన్న చెప్తారు, మీ అబ్బాయి మా అమ్మాయి జోలికి వస్తున్నారు, ఇంకోసారి రావద్దు అని చెప్పడానికి వచ్చాము, వస్తే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి శైలు వాళ్ళ నాన్న అంటారు. ఇంకా నారాయణ చాలా ఎటకారంగా, నడిచి వెళ్తారా ఆటోలో వెళ్తారా అని చెప్పి అంటారు. మీ నలుగురు అబ్బాయిల్ని పోలీస్ స్టేషన్కి జీప్లో తీసుకెళ్ళటం నేను చూశాను అని చెప్పి అంటాడు శైలు వాళ్ళ నాన్న. అయితే ఫస్ట్ మీ కూతుర్ని మా అబ్బాయి షాప్కి రానివ్వకుండా చూసుకోండి, అదుపులో పెట్టుకోండి అని చెప్పి అంటాడు నారాయణ. మా అమ్మాయి గురించి మేము చూసుకుంటాం అని చెప్పి అంటుంది శైలు వాళ్ళ అమ్మ. ఇంకా చక్రి అంటాడు, ఎవరొడ్డు వచ్చిన కేశవ కోసం ఆ అమ్మాయి వచ్చి కేశవ అంటే ఇష్టం అంటే వాళ్ళ పెళ్ళి మాత్రం నేను చేస్తాను అని చెప్పి అంటాడు. ఏం చేస్తావు, ఇది ఇల్లు అనుకుని చేస్తావా పెళ్ళి, ఇక్కడ ఉంటుందని చేస్తావా పెళ్ళి అని చెప్పి అంటుంది శైలు వాళ్ళ అమ్మ. ఈ లోపల మహాలక్ష్మి మాటలు విని లోపల నుంచి బయటికి వస్తుంది. ఏంటి ఈ ఇంటికి ఏ ఆడది తాళి కట్టుకుని వచ్చి కాపురం చేయదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి అంటుంది శైలు వాళ్ళ అమ్మతో. శైలు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి అంటుంది, ఈ ఇంట్లో ఉంటున్న ఇంటి కోడలిని నేను, ఈ చక్రి భార్యని నేను, ఇదే నా తాళి, ఇదే నా అత్తవారి ఇల్లు అని చెప్తుంది శైలు వాళ్ళ అమ్మతో మహాలక్ష్మి. మీ అమ్మాయిని మా ఇంటికి ఇస్తారా లేదా, కేశవాకి ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది మీ ఇంటి సమస్య, మీ ఇష్టం అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. మా ఇంటి గురించి తెలిసి తెలియకుండా తప్పుగా మాట్లాడే రైట్స్ మీకు లేవు, ఏం తెలుసు మీకు మా ఇంటి గురించి, ఏం తెలుసు మీకు ఈ బృందావనం గురించి అంటుంది మహాలక్ష్మి. ఏం తెలుసు మీకు ఇంట్లో ఉన్న ఆత్మీయత గురించి, ఏం తెలుసు మీకు ఇంట్లో ఉన్న బంధుత్వం గురించి, ఏం తెలియకుండా మాట్లాడితే ఊరుకునేదే లేదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఈ ఇంట్లో ఉండే ఏ ఆడది ఉండదు, అసలే పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను చక్రితో పెళ్లి చేసుకుని ఎన్నో మంత్స్ అయింది, అయినా నేను బాగానే ఉన్నానే, ఈ ఇంట్లోనే ఉన్నానే అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఏం స్థాయి, మీ స్థాయి వేరు మా స్థాయి వేరా, ఏంటిది మీ స్థాయి, మా ఇంట్లో గుమస్తా స్థాయి ఉండదు, మీ స్థాయి ఎన్నో కోట్లు ఉంటుంది మా ఆస్తి అని చెప్తుంది మహాలక్ష్మి. తరతరాలుగా రాజవంశానికి మీరు రాజవంశకులలాగా మాట్లాడుతున్నారు, ఏంటి మీ గొప్ప, ఏంటి ఇంటికి తక్కువ అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఒక అమ్మాయి ఈ ఇంటికి వచ్చి సంతోషంగా ఉందంటే ఇంకెక్కడ సంతోషంగా ఉండలేదు, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు, నా భర్త నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. నా భర్త నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు, నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను అని అంటుంది మహాలక్ష్మి. ఆ మాటలు విన్న చక్రి చాలా ఆనందంగా గాల్లో ఎగురుతూ ఉంటాడు. ఇంకా శైలు వాళ్ళ అమ్మ, ఇదిగో చూడమ్మా అని చెప్పి అంటుంది. మీరే ఆగండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మీ భర్త పక్కన ఉండగా ఎదురుగా ఉన్న 5 మగవాళ్ళని ఎదరగొడుతున్నావు, నువ్వు ఎలాంటి ఆడదానివని నేను అడగాలి, అది కాదు ఇక్కడ సమస్య, నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను, నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, చక్రి నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది మహాలక్ష్మి. ఈ కేశవ ఉన్నాడే చక్రి వాళ్ళ తమ్ముడు, నాకన్నా పెద్దవాడు, ఇంతవరకు నా కళ్ళల్లో చూసి మాట్లాడలేదు ఇప్పటి వరకు అని చెప్పి అంటుంది. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలా
బంగారంలా చూసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. మీరు ఇందాక ఈయన ఏదో అన్నారు కదా, ఈయన ఇక్కడ ఉండటం వల్లే, ఇంటి ముందు ఉండటం వల్లే ఈ ఇంటిని ఎవరు ఎత్తుకెళ్ళిపోవటం లేదు, ఈ ఇంటిని కాపాడుకుంటున్నాడు, నన్ను అమ్మ అని పిలుస్తాడు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఈ పెద్ది ఉన్నాడే నన్ను నాకు తండ్రిలా చూసుకుంటాడు, కన్నా అయితే నన్ను అమ్మ అని అనుకుంటాడు, చక్రి నన్ను చాలా అపురూపంగా చూసుకుంటాడు, ఇంట్లో ఉన్న ఆత్మీయత ఎక్కడా ఉండదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి అంటుంది, నేను చెప్తున్నాను, ఈ ఇంటి కోడలుగా చెప్తున్నాను, ఇంత మంచి ఇల్లు, నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఇంత మంచి ఇల్లు ఈ ఊర్లోనే లేదు, ఇంత మంచి మనుషులు నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంతకన్నా భద్రత, ఇంతకన్నా భరోసా ఇంకెక్కడా దొరకదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇప్పుడు ఆలోచించుకోండి, మీ అమ్మాయిని ఇవ్వాలా వద్దా అన్నది. ఇంకోసారి ఇంటి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నాలుగు చీరేస్తా, ఊరుకునేదే లేదు అని చెప్పి అంటుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి అంటుంది, ఎలా మాట్లాడాను పుత్ర అని చెప్పి అంటుంది. సూపర్ మాత అని చెప్పి అంటాడు నారాయణ. ఇంకా వాళ్ళ నలుగురు మహాలక్ష్మిని చాలా ఆనందంతో చూస్తారు. తన అన్న మాటలు చాలా గర్వంగా అనిపిస్తాయి ఆ నలుగురికి. వాళ్ళు ఇంకా చాలా ఆనందంలో తేలుతూ ఉంటారు. మహాలక్ష్మి రాగానే అంటుంది, చెప్పానా పెద్ది, వీళ్ళిద్దరూ బుస్ వాళ్ళ ఇంటికే వెళ్ళుంటారని చెప్పి అంటారు. ఈ బండోడు ఈ మొండోడు వీళ్ళంత పని చేస్తారని నాకు తెలుసు అంటుంది. బండోడు మొండోడా, బండోడెవరు మొండోడెవరు అని చెప్పి అంటాడు చక్రి. ఇంకా కన్నా, బండోడు కేశవ అన్నయ్య, మొండోడివి నువ్వే అన్నయ్య అని చెప్పి అంటాడు. ఏంటి, నా వెనకాల ఇంత పెద్ద పేరు ఉందా బండోడు అని చెప్పి అంటాడు కేశవ. వెనకాల ముందు ఉందే అంటున్నాం కదా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. మా ఇద్దరికి పేర్లు పెట్టారు, వాళ్ళిద్దరికి పేర్లు పెట్టరా అని చెప్పి అంటాడు చక్రి. పెద్దోడు చిన్నోడు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. వాళ్ళ పేర్లు క్లాస్గా ఉన్నాయి, మా పేర్లే మాస్గా ఉన్నాయండి అని చెప్పి అంటాడు కేశవ. టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంట్లో గొడవ పెట్టుకుంటున్నారు కదా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడం మంచిదే అయింది కదండి అంటాడు చక్రి. ఏంటిది మంచి అని చెప్పి అంటారు. నిజంగా మంచిదేనమ్మా, ఇంటి గురించి ఇంట్లో గబ్బిలాలు తప్ప ఎవరు ఉండరు అని అపోహ మొత్తం పోయింది, మాకు గర్వంగా అనిపించింది ఇంత మంచి ఇల్లు అని చెప్పి అని అంటాడు పెద్ది. ఇంకా కన్నా అంటాడు, మాకు ఈ ఇంట్లో మనుషులమని ఈరోజే అర్థమైంది వదిన, నలుగురు మంచి అనుకుంటారు అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ అత్త మీ వాళ్ళు అంతా కలిసి ఇంటి కోసం పుకార్లు పుట్టించారు, నిజాలు అంత త్వరగా నమ్మరు, పుకార్లు త్వరగా నమ్మేస్తారు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి, నేను ఉన్నదే నిజమే కదా మాట్లాడింది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా శైలు వాళ్ళ ఇంటికి శైలు వాళ్ళ అమ్మ నాన్న వెళ్తారు. అక్కడ శైలు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, శైలుని కూడా కొడతారు. ఇలా ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్ జరుగుతుంది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే